మామూలుగా అయితే తెలవలేదు ఇన్ని కాయలు కాసినాయా అనేది. ఏదో అట్లా అట్లా వెళ్తున్నాయి కూరకి. ఏదో పెద్ద శాపంలాగా ఉంది. నేను యాక్సెప్ట్ చేస్తాను 100%, నా తప్పే కనుక. అన్ని ఫేజ్లు చూడాలి లైఫ్లో. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఏంటంటే చిన్న వీడియోనేనండి. గార్డెన్లో మన ఫ్రూట్స్కి ఎప్పుడు చెప్తా ఉంటా కదా, అన్ని పక్షులు ఉడతలు తిన్నాక మనం తింటున్నాం అని చెప్పి, ఈసారి అలా అవ్వకుండా ప్రొటెక్షన్ కోసం కవర్స్ తెప్పించానండి. ఓన్లీ పక్షులకి వీటి నుంచి అని కాదు, మనకి దోమకాటు ఇట్లా ఏమి ఒక మచ్చ లేకుండా చక్కగా పండుతాయి అన్నమాట. కాయలు లోపల మంచి కలర్ వస్తాయి. అలాగే మనమంటే ఏమి కెమికల్స్ స్ప్రే చేయం కదండి. పొలాల్లో ఏంటంటే కెమికల్స్ స్ప్రే చేస్తారు. ఏది దీనికి ఏం ప్రాబ్లం రాదు, గ్రోత్ కోసం వీటి కోసం మొక్కలకి ఏమి పురుగు రాకుండా అట్లా కెమికల్స్ స్ప్రే చేస్తారు. అప్పుడు ఏంటంటే ఆ కెమికల్స్ నుంచి కూడా ప్రొటెక్షన్కి ఉంచుతుంది. ఇవి పొలాల్లో కూడా పెట్టచ్చు, కాకపోతే కొంచెం ఖర్చుతో కూడిన పని. అందుకని మరి పొలాల్లో ఎంత మట్టికి వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు, కానీ నేనైతే తెప్పించాను అమెజాన్ నుంచి. ఎంత 100 కవర్లు 600 ఏమో బండి, రేట్ ఎక్కువ అనిపించింది, కానీ సరే ఉంటాయిలే నెక్స్ట్ ఇయర్ కూడా అని ప్యాకెట్ తెప్పించేసాను. సో ఇదండి ఫ్రూట్ ప్రొటెక్షన్ కవర్స్ అని మీరు అమెజాన్లో సెర్చ్ చేస్తే వస్తే, నేను కవర్స్ చూపిస్తాను మీకు, వాటిని ఎలా పెట్టాలి ఏంటనేది చూపిస్తాను. కాయలు అయితే ఎన్నో లేవులేండి, ఒక 30 కాయలు ఉంటాయేమో అనిపిస్తుంది, కానీ 3 కాయలు కాస్తేనే మనకు పండగ. అలాంటిది అది. ఇది వచ్చేసరికి ఫ్రూట్ టెక్ అంటండి ఈ కవర్ల బ్రాండ్ పేరు. నేను ర్యాండమ్గా సెర్చ్ చేశాను అమెజాన్లో. మీరు ఏదైనా తీసుకోవచ్చండి, మన పర్పస్ ఒకటే, వీటిని ప్రొటెక్ట్ చేసుకోవటం. అదిగోండి ఈ మొక్క ఇటు నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ పెడితే మొక్క కింద చూడకండి, అన్ని ఎండాకులు ఇవి లోపల వర్క్ జరిగింది, అదంతా పోయించారు. ఇటు బయట పోసాము, అది ఇంకెత్తలేదన్నమాట. ఇదిగోండి మొత్తం తోరణాల్లాగా ఉన్నాయి. మామూలుగా అయితే తెలవలేదు ఇన్ని కాయలు కాసినాయా అనేది. ఇప్పుడు ఇవన్నీ కట్టేసరికి ఇంకా హైలైట్ అయ్యి కనిపిస్తాయి అన్నమాట. సో ఇవ్వండి, ఇక్కడ ఈ పని అయిపోయింది, ఇంకా పైకి వెళ్దాం పదండి. మొత్తానికైతే కింద కట్టామండి. నేను కట్టింది ఏం లేదులేండి, నేను ఒక 5-6 కట్టాను, మిగిలినన్ని మా సాయి కట్టిస్తాడు. ఇంకా పైకి వచ్చాము. వంకాయలు ఉన్నాయి, ఒక కొన్నే ఉన్నాయండి. అసలు ఈ ఇయర్ అయితే తోట అంతా పెద్ద ఇదిగా ఏం లేదు, ఏదో అట్లా అట్లా వెళ్తున్నాయి కూరకి. అది ఉన్న వరకు కోసుకుంటున్నాను. చెప్పాను కదండి కొత్తగా మొక్కలు పెట్టలేదు, దానికి రీజన్ ఉంది అని చెప్పి. తొందరలోనే నేను మీకు ఎందుకు పెట్టట్లేదు ఏంటనేది చెప్తాను. ఫర్దర్గా మనం గార్డెనింగ్ వీడియోస్ అయితే మంచిగా చేసుకుందాము. దాన్ని అయితే గార్డెన్ అయితే మట్టికి వదలనండి, ఇది నేను ప్రతిసారి చెప్తున్నాను అని అనుకోవద్దు. గార్డెన్ అయితే మట్టికి వదలను, కాకపోతే కొంచెం గ్యాప్ వచ్చింది అంతే. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది. ఇవ్వండి గుత్తి వంకాయలు, పచ్చిమిర్చి మొక్కలు. ఎండాకాలము కొంచెం ఈ మొక్కలకి అతి కష్టం మీద కాసిన కాయలు వస్తున్నాయండి. ఇంకా కొన్ని మధ్య మధ్యలో తప్పని పరిస్థితుల్లో కొనాల్సి వస్తుంది. అసలు ఏమీ కొనట్లేదు అని చెప్పడానికి లేదండి, కొంటూనే ఉన్నాము. కూరలు అయితే ఇప్పుడు ప్రస్తుతము ఇదిగోండి ఇవి చింత చిగురు ఉంది. అసలు పాపం ఫ్రీగా వస్తుంది అది. మన జంబో తోటకూర చాలా రోజుల తర్వాత ఇదిగోండి మొలిసింది. ఈసారి అయితే మాత్రం దీన్ని ఇవి కొయ్యనప్పుడు విత్తనాలు సేకరిస్తాను. అంటే ఇది జంబో తోటకూర అంటే ఇదేదో స్పెషలిస్ట్ అని కాదు, ఇట్లా చాలా రోజుల తర్వాత అసలు తోటకూర లేకుండా అయిపోయింది, అక్కడ కొంచెం వస్తుంది అంతే. కొంచెం విత్తనాలు సేకరించి కావాలని చెప్పి వేస్తాను ఒక దగ్గర. అప్పుడు మనకేమో అప్పుడు ఎక్కువైపోయింది అని చెప్పి ఉన్నదంతా తీసేసాము. అట్లా ఉంటుంది అప్పుడప్పుడు. ఇక్కడ ఉందండి తోటకూర. ఇదిగోండి ఇక్కడ కాస్తుంది. ఇది కూడా మనకి పడి మొలిసింది.
ఇప్పుడు అసలే ఎండాకాలం ఆకుకూరలు కరువు కదండి. ఈ టైంలో తీసేయద్దు ఇలాంటి మొక్కల్ని. జస్ట్ తుంపుకున్నాము అంటే కనుక మనకి మళ్ళీ ఫ్రెష్గా వచ్చేస్తుంది. ఇంకోటి ఇదిగోండి, ఈ కలుపు చూసారా, మమ్మల్ని వదలట్లా అస్సలు. ఎప్పుడప్పుడు తీస్తానే ఉంటున్నాము. అసలు ఇదో పెద్ద శాపంలాగా ఉంది గార్డెన్కి. సో మీ తోటలో ఎట్లా ఉన్నాయండి? పోషణ చేసుకుంటే ఎండాకాలం అయినా బాగుంటాయండి. మనం కేర్ తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. నేను తీసుకోలేదు కనుక ఇట్లా అయింది. దాన్ని అయితే మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను 100%. నా తప్పే కనుక. టమాటాలు ఏదో శాంపిల్కి కోస్తున్నట్టుంది. అసలు మనం అన్ని టమాటాలు కోసుకునే వాళ్ళం. ఇట్లా కోస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. కానీ తప్పదు, అన్ని ఫేజ్లు చూడాలి లైఫ్లో. ఈ తోటకూర చూసారండి ఎట్లా చుట్టూతో కొమ్మలు ఎట్లా వచ్చినాయో. సో కొంచెం అట్లా తుంపేసుకుంటే అవసరాన్ని బట్టి మళ్ళీ వస్తుంది చిగురు. అన్నీ ఏమి తీసేయద్దండి. ఒక పాజిటివ్ ఇది వస్తుంది గార్డెన్లో. కొన్ని ఉంచుకోవాలి. అలా అని చెప్పి మొత్తం అది విజృంభించేస్తుంది అనమాట ఎక్కువ ఉంచితే కనుక. దానికి గింజలు వచ్చేదాకా స్టేజ్ దాకా ఉంచొద్దు. ఇదిగోండి ఇట్లా ఈ స్టేజ్ దాకా ఉంచొద్దు. ఎప్పుడెప్పుడు తీసేసుకుంటూ ఉండండి. ఇదిగోండి ఆ 4 వంకాయలు, 4 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, 1 ములక్కాయ, ఈ తోటకూర. ఇదన్నమాట హార్వెస్ట్. అసలు ఒకసారి అంటే అన్ని వేజ్లు చూడాలండి లైఫ్లో. అప్పుడే మనకి వాల్యూ తెలుస్తుంది. పంట వాల్యూ అయినా దేనిదైనా కానీ మనం కేర్ తీసుకోకపోతే ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది కూడా ప్రాక్టికల్గా తెలుస్తుంది అనమాట. సో ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. గార్డెన్కి అవసరమైన పనులు ఏవైనా టైంకి చేస్తేనే మనకు రిజల్ట్ ఉంటుంది. టైం దాటిపోయిందంటే అంతే. అదే అండి లైఫ్లో కూడా అంతే. మనం ఏ టైంకి ఏది చేయాలో అది చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఆ టైం దాటిపోయిందనుకోండి అది అక్కడే అయిపోద్ది పని. ఇవాళ మామిడి మొక్కలకి ఆ కవర్స్ అయితే మాత్రం నేను ఎప్పటి నుంచి 15 రోజుల నుంచి అనుకుంటున్నా. ఆర్డర్ పెట్టినాక 1 వీక్ వచ్చినాయి. వచ్చినాక కూడా 3 డేస్ పట్టింది. నాకు కుదరదు కదండి, హైట్ ఎక్కి కట్టాలి. అట్లా కుదరక ఎవరి కాళ్ళకి బిజీగా ఉండి అలా జరిగిపోయిందనమాట. ఈసారి నుంచి అయితే అన్ని ప్లాన్గా చేద్దాము. మరి మీ తోటలు ఎలా ఉన్నాయి ఏంటనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.